మీ పార్టీ అధ్యక్షులు కూడా అదే చెప్తున్నారు, పలానా డేట్ నాడు పోయారని చెప్తున్నారు మీ పార్టీ నాయకులు కూడా. కానీ దానికి సంబంధించిన ఆధారాలు, లొకేషన్స్ ఉన్నాయంటున్నారు, అన్ని ఉన్నాయంటున్నారు. ఒక్కటి బయట పెడతారు. ఇప్పటికి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించండు. అక్కడ రిపోర్ట్ మొత్తం ఉంది. కర్ణాటకలో మా ప్రభుత్వము, ఓకే, తమిళనాడులో కూడా అంటే ప్రభుత్వము ఉంది, మొత్తం రిపోర్ట్ ఉంది. పూజారులే ఎవరైతే ఈ క్షుద్ర పూజ చేశారో, తాంత్రిక పూజ చేశారో వాళ్ళే చెప్పారు. ఓకే, హైదరాబాద్ నుంచి వెళ్ళి హరీష్ రావు అంటే ఆయన వచ్చి ఈ పూజలు చేయించాడు. ఎన్ని డబ్బులు ఇచ్చి చేయించాడో, ఆ పూజకు సంబంధించినటువంటి అన్ని రకాల సామగ్రి అంతా కొనిచ్చాడు. ఇప్పుడు ఆ పూజారి హరీష్ రావు పూజ చేయించిన పూజారులే మీకు చెప్పారు? పూజారే చెప్పాడు. వాస్తవేనా లేకపోతే మీరు బట్టగాల్సి బదలాం చేస్తారు హరీష్ రావు? అక్కడ ప్రభుత్వం మాది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది. ఆయన ఏ టైంకి వేయండు, ఎందుకడ దిగిండు, వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చిండు, ఓకే, ఎంత డబ్బు వాళ్ళకి పంపించాడు, అంత రిపోర్ట్ ఉన్నది కాబట్టి చెప్తున్నాం. ఎందుకు ఆ రిపోర్ట్ బయట పెడతలేరు? ఆయన లీగల్ నోటీసులు పంపించిండు, మీరు లీగల్ నోటీసులు లీగల్గా ఎదుర్కొంటారా లేకపోతే ఆధారాలు బయట పెడతారా? ఆధారాలు మొత్తం బయట పెడతాం, తొందర ఆధారాలతో సహా. ఆయనకు ఇప్పుడు ఈ క్షుద్ర పూజ చేయడానికి, తాంత్రిక పూజ చేయడానికి ఎంత డబ్బు ఇచ్చాడో, ఈయన ఎంత డబ్బు ఇచ్చాడో అది మొత్తం బయట పెడతాము, తొందరపడకండి. అంత ఉంది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఏ యుగం వచ్చింది, మీరు ఇంకా ఈ క్షుద్ర పూజలు, ఈ తాంత్రిక పూజలు పనిచేస్తున్నాయంటే మీరు నమ్ముతారా? నేను నమ్మడం అంటలేను. ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎందుకు అంటున్నా, తెలంగాణ ప్రజల మీద ఎందుకు విషం నక్కుతున్నారు అంటున్నా. హరీష్ రావు కానీ కేటీఆర్ అంటోడు ఈ దుర కుటుంబము ఎందుకు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రైతుల మీద ఎంత విషయం నక్కుతున్నారు అంటున్నా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సాధనలో హరీష్ రావుది కూడా కీలక పాత్ర. మీరు మీ సహచర ఉద్యమకారుడు. హరీష్ రావు అట్లా తెలంగాణ నాశనం కావాలి, వర్షాలు పడవద్దు, ఇక్కడ ప్రజలంతా అల్లాడిపోవాలని కోరుకునే వ్యక్తి అంటారా? ఇటు నేను చెప్తా, ఆ విషయానికి వస్తా, ఈ విషయం కంప్లీట్ కానీ. ఇప్పుడు ఆ గుడికి ఎందుకు పోయినట్టు నువ్వు? శివమొగ్గ దేవాలయంకు నువ్వు ఎందుకు పోయినట్టు చెప్పు, ఎందుకు పోయినట్టు దానికి జవాబు చెప్పు. రెండవది, ఇది ఎక్కడ తమిళనాడులో తిరుచిరాపల్లి దేవాలయానికి నువ్వు ఎందుకు పోయినట్టు, దాని రెండింటికి నువ్వు జవాబు చెప్పు. ఆ రెండు దేవాలయాలు కూడా తాంత్రిక పూజ, క్షుద్ర పూజ చేయడానికే ఉన్నాయి, ఇక వేరే పూజలు చేయరు అక్కడ. ఆ రెండు దేవాలయాల్లో నువ్వు వర్షాలు పడకూడదు అంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వర్షాలు పడకుండా ఉంటే చెరువులు కుంటలు నిండాయి, డ్యాములు నిండాయి, రైతులు అల్లాడిపోవాలి, ప్రజలు అల్లాడిపోవాలి. అప్పుడు గవర్నమెంట్ కూలిపోతుంది. అప్పుడు మళ్ళీ మేము వచ్చినాక అని మేము రావాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన కాదని. అది ఎంత తెలంగాణ ప్రజల మీద విషయం నక్కుతున్నట్టే కదా ఆ దొర కుటుంబం. కేటీఆర్, హరీష్ రావు అంటుడు, కేసీఆర్ అంటుడు, ఆ దొర కుటుంబము తెలంగాణ ప్రజల మీద, రైతుల మీద, విద్యార్థుల మీద విషయం నక్కుతున్నాడు అన్నట్టే కదా. మీరు విషయం నక్కుతున్నారు. రెండవది, మీరు ఇంకో విషయం అడిగారు. ఆనాడు ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఏమన్నారు? ఉద్యమకారుడు అని చెప్పి ఆయన తెలంగాణ నాశనాన్ని ఎందుకు కోరుకుంటాడు? తెలంగాణ తెచ్చినోడు పాత్రదారుడు అయినప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమతో పడేయలే. మీరు ఇంకోసారి దయచేసి మీకు చెప్తున్నా, మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ మీడియా అందరికి కూడా, మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి. నేను వేరే ఉద్దేశం కాదు. నేను ఉద్యమం చేసినండి, వాడి హరీష్ రావు అన్నట్టు తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. నేను తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేశాను, రాజకీయాల కోసం ఉద్యమం చేయలేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. హరీష్ రావు అన్నట్టు, కేసీఆర్ అంటోడు, కేటీఆర్ అంటూ ఈ తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేయలేదు వాళ్ళు. ఓకే, ఈ తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేయలేదు. తెలంగాణ వస్తే ఈ రాష్ట్రంలో ఒక దిక్కు కమ్మలు పరిపాలించారు, ఒక దిక్కు రెడ్లు పరిపాలించారు. మేము వెలుమలం ఎందుకు పరిపాలించకూడదు? తెలంగాణ ప్రజల మీద మేమెందుకు పెత్తనం చేయకూడదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు కేసీఆర్ అంటోడు. ఉద్యమం అన్నది, ఉద్యమానికి పార్టీకి చాలా తేడా ఉంటుంది. ఉద్యమం అనేది ఎట్లుంటుంది? ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. గాంధీ గారు ఈ దేశం కోసం ఉద్యమం చేశాడు.
భగత్ సింగ్ ఈ దేశం కోసం ఉద్యమం చేశారు. అల్లూరి సీతారామరాజు ఈ దేశం కోసం ఉద్యమం చేశారు. పార్టీలు పెట్టుకోలేదే. ఈ దేశం కోసం మాకు స్వతంత్రం రావాలి, ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ రావాలి, మా దేశం మాకు ఉండాలి అనే లక్ష్యంతో మరి వీళ్ళందరూ పార్టీలు పెట్టలే. త్యాగాలు చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు. ఈ దేశం కోసం వందల మంది, వేల మంది, లక్షల మంది చనిపోయారు. మరి వాళ్ళు పార్టీలు పెట్టుకోలేదు. వాళ్ళకు సొంత స్వార్థం అనేది ఏమీ లేదు. ఇలా కేసీఆర్, కేటీఆర్ అరిష్టం అన్నట్టు అదేవిధంగా తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా మీకు. కొండలక్ష్మణ్ బాపూజీ గారు 69లో ఆయన పదవిని వదిలేసుకున్నాడు. ఓకే, ఆయన పదవిని వదిలేసుకున్నాడు. ఎందుకు వదిలేసుకున్నాడంటే, నేను తెలంగాణ రాష్ట్రం మీరు ఇచ్చిన నాడే నేను మళ్ళీ పదవి తీసుకుంటా, ఓకే, మళ్ళీ రాజకీయాలు చేస్తా. అప్పటిదాకా నాకు పదవి వద్దని వదిలేసుకున్నాడు కొండలక్ష్మణ్ బాపూజీ గారు. కానీ పాపం 6 నెలల ముందు, తెలంగాణ వచ్చేదానికన్నా ముందు చనిపోయాడు పాపం కొండలక్ష్మణ్ బాపూజీ గారు. అప్పటిదాకా 1969 నుంచి వెళ్ళి 2014 అంటే తెలంగాణ రాకముందు 6 నెలల ముందు చనిపోయాడు. ఆయనతో బతుకుతో పాపం తెలంగాణ చూస్తుండే. కానీ అప్పటిదాకా ఆయన పదవి తీసుకోలేదు. దాన్ని త్యాగం అంటారు, దాన్ని నిజమైన ఉద్యమకారుడు అంటారు. జయశంకర్ గారు ఏ పదవి తీసుకోలేదు. ఆయన చిన్నప్పటి నుండి ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న వ్యక్తి, రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు. తెలంగాణ కావాలన్నారు. అదేవిధంగా అనేక మంది విప్లవకారులు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నారు, రాజకీయాలు చేయలేదు. ఓకే. రెండవది, ఎంతోమంది 1969లో విద్యార్థులు ఉద్యమం చేశారు. 369 మంది చనిపోయారు తెలంగాణ కోసం. రాజకీయ పార్టీ పెట్టారు, ప్రాణత్యాగం చేశారు వాళ్ళు. రెండవది 2001 నుండి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. ఓకే, టీఆర్ఎస్ పార్టీని పెట్టుకుంటే ఇంకోటి, తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు చనిపోయారు. రాజకీయాలు చేయలే వాళ్ళు. తెలంగాణ రాష్ట్రమే కావాలి, తెలంగాణ ప్రజల కోసమే వాళ్ళు చనిపోయారు. ఇది ఒప్పుకుంటావు కదా. ఇక కేసీఆర్, కేటీఆర్ అరిష్టం అన్నట్టు. కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ పార్టీని ఎందుకు పెట్టుకున్నాడు? టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నది తెలంగాణ కోసం పెడితే ఎమ్మెల్యేగా నిలబడరు కదా, ఓకే, ఉద్యమం చేయాలి కదా. ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే వాళ్ళు ఉద్యమకారులు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయడానికి రాలే, తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు త్యాగాలు చేయడానికి రాలే ఇక్కడ. అందుకోసం చూసినవా, కేసీఆర్ ఇంట్లో ఎవడన్నా నచ్చిపోయాడు తెలంగాణ కోసం? కేటీఆర్ ఇంట్లో, హరీష్ రావు ఇంట్లో ఎవడన్నా నచ్చిపోయాడు తెలంగాణ కోసం? నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడన్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు పోయినా చూసిన వారు? మరి ఏం త్యాగం చేసిండు తెలంగాణ కోసం?